వెజిటేరియన్స్ అందరికి బాగా స్పెషల్ రెసిపీ ఇది. వెజిటేరియన్స్ అందరికి ఒక either మష్రూమ్స్ కానీ పనీర్ కానీ ఇలాంటివి జనరల్గా స్పెషల్. సో మనం పనీర్ బుర్జీ ఇప్పుడు తయారు చేసుకుందాం, కానీ దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మీరు ఒకసారి చెప్పేసేయండి. ఓకే మేడం. పన్నీర్, టమోటో, ఆనియన్స్, శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, గరం మసాలా, సాల్ట్, కారం. ఓకే అండి. సో మరి మనం స్టార్ట్ చేసేద్దామా పనీర్ బుర్జీ ప్రిపరేషన్ ఇవాళ? సో నాగమణి గారు, మీరు ఇంట్లో టిఫిన్కి కానీ లంచ్కి కానీ రాత్రికి కానీ అంటే మీరు ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో? మీరు ఇంట్లో ఇడ్లీ, దోశ, గారి, బోండా, మామూలు మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్ని. సో మధ్యాహ్నం అయ్యేసరికి పకోడీ బజ్జీ కంపల్సరీ వేస్తారా? డైలీ ఏం కాదు, అప్పుడప్పుడు. అవునా? సో ఆనియన్ పకోడీ, మిర్చి బజ్జీ అవేనా? అవే మేడం. అవేనా? నైస్ అండి. సో పండుగలు మీ చెరుకుపల్లిలో మీరందరూ కలిసి చేసుకునే మంచి పండుగ ఇది. పోలేరమ్మ తిరణాలు ఉంటుంది మేడం, బాగుంటుంది, బాగా చేస్తారు. ఇంకా సంక్రాంతి ఏం చేస్తారు పోలేరమ్మ తిరణాలప్పుడు? అమ్మవారికి బాగా చేస్తారు, ప్రభలు కడతారు, బాగుంటుంది. అవునా? మనం మాట్లాడదాం. అయితే ఆయిల్ వేసేయండి, దీంట్లో హీట్ అయిపోయింది ప్యాన్. స్పూన్ ఆయిల్ మేడం, కొంచెం శనగపిండి మేడం. ఓకే. శనగపిండి యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఉల్లిపాయలు మేడం. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి, సో ఈ పోలేరమ్మ తిరణాల గురించి చెప్పారు కదా ఇందాక. సంవత్సరంలో ఏ టైంలో చేసుకుంటూ ఉంటారు? ఏ నెలలో? ఏప్రిల్ మేడం. సమ్మర్లో? సమ్మర్. సో మంచిగా పొట్టెల్లికి వస్తారు ఆ రోజు? ఆ రోజు కాదు మేడం, ఆ తెల్లారి. మంగళవారం చేస్తారు తిరణాల, తెల్లారి కోళ్ళని అట్లా అన్ని చేసుకుంటారు. సో ఆదివారాలు వచ్చాయంటే మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ఉంటాయండి? చికెన్ దమ్ము బిర్యానీ మా చిన్నమ్మాయి చేసిద్దండి, బాగా చేసిద్ది. ఓకే. ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ చేస్తారు మంచిగా. నాన్ వెజ్ సండేస్ ఫర్ నాన్ వెజ్ మేడం. సాల్ట్ మేడం. సో మీ ఇద్దరు అమ్మాయిల గురించి చెప్పండి మాకు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పెద్ద అమ్మాయి పెళ్ళయింది మేడం, ఒక బాబు కూడా 3 years. అమ్మమ్మ అయిపోయారు మీరు? చిన్నమ్మాయి ఇంటి దగ్గర. అవునా? మీ మనవాడితో ఆడుకుంటూ ఉంటారా? వాళ్ళు కాకినాడలో ఉంటారు మేడం, చెరుగుపల్లి. ఎప్పుడన్నా వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు అప్పుడే ఏమన్నా అడుగుతాడా నానమ్మ? సరే అమ్మమ్మ చెయ్యట అమ్మమ్మ అంటుంటాడా? లేదు మేడం, ఇంకా మాటలు రాలేదా? మా పెద్ద అమ్మాయికి అల్లుడికి హాయ్ చెప్పండి మేడం. తప్పకుండా. పేర్లు ఏంటండి? శివకృష్ణ, లక్ష్మీ పద్మావతి. లక్ష్మి గారికి, శివ గారికి ఇద్దరికి హాయ్ అండి అండ్ నమస్తే. సో ఫోన్ లో మాట్లాడుతుంటారా మేము? వీడియో కాల్స్. కారం మేడం. ఓకే. కొంచెం వాటర్ వేయాలి తర్వాత. ఓకే. ఇప్పుడు
ఎప్పుడైనా ఊరు దాటి వెళ్తుంటారా ఏమన్నా ప్రదేశం వెళ్తాం మేడం, తిరుపతి వెళ్తాం, ఇంకా అన్నవరం వెళ్తాం. గుళ్ళు అంటే బాగా ఇష్టం ఇష్టం మేడం. మీకు బాగా ఇష్టమైన దేవుడు ఎవరు? వెంకటేశ్వర స్వామి. జై బాలాజీ. జై బాలాజీ. అందుకే మా అమ్మాయి పేరు లక్ష్మీ పద్మావతి అని పెట్టుకున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కాబట్టి. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? నెక్స్ట్ పన్నీర్ వేసేద్దామా? సో పన్నీర్ ని మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకోవాలి, తురుము పెట్టుకోవాలి. లేదా చేతితో కూడా ఇలా మనం అనేసుకోవచ్చు, ఏదైనా ఓకే. కొత్తిమీర, కరివేపాకు వేసాను. ఓకే. మా ఇంటి పక్కన గిరిజా గారు అని, ఆమెకు కూడా హాయ్ చెప్తాం మేడం. తప్పకుండా. గిరిజా గారికి హాయ్ అండి. సో ఫ్రెండా మీకు గిరిజా గారు? అవునండి. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు ఇద్దరు? మేము పక్కన పోషణలో. ఎప్పటి నుంచో? అవునా? ఇంకా ఫ్యామిలీ లాగే అన్నమాట. అవును మేడం. ఏమైనా పండుగలు వచ్చినప్పుడు వంటకాలు ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకుంటాం మేడం. అవునా? బాగా ఇష్టం అనుకుంటా మీకు గిరిజా గారు అంటే. అవునండి. డిష్ అవుట్ చేద్దామా? ఇంకేమైనా స్పైసెస్ ఇంకేమైనా యాడ్ చేయాలా? అంతేనా? అంతే మేడం. అంతేనా? పన్నీర్ బుర్జీ చేశాను, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి మేడం. తప్పకుండా అండి. సో నాగమణి గారు పన్నీర్ బుర్జీ చేశారండి చక్కగా. సో టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఈ లోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పన్నీర్ బుర్జీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన పన్నీర్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, శనగపిండి, కరివేపాకు, గరం మసాలా. పన్నీర్ బుర్జీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు పోసి బాగా మగ్గించి తర్వాత పన్నీర్ తురుము వేసి కొత్తిమీర, కరివేపాకు బాగా మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ బుర్జీ రెడీ.